మాచర్లపై చంద్రబాబు ఎందుకు పగబట్టారు? ఫ్యాక్షన్ నేతను రంగంలోకి దింపి ఎలాంటి అరాచకం సృష్టిస్తున్నారు? మొదటి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలా టార్గెట్ చేశారు? ప్రశాంతంగా ఉన్న మాచర్లలో విద్వేషాలను ఏ విధంగా రెచ్చగొడుతున్నారు? ఆ నియోజకవర్గంపై పట్టు కోసం రోజు రోజుకు విషం కక్కుతున్న పచ్చ గ్యాంగ్ పై స్పెషల్ స్టోరీ. పల్నాడు జిల్లా మాచర్లపై టీడీపీ పట్టు సాధించాలని 2 ఏళ్ల ముందే వ్యూహరచన మొదలుపెట్టారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. వాస్తవానికి 1999లో టీడీపీ తరఫున జూలకంటి దుర్గాంబ పోటీ చేసి గెలిచారు. 2004లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెదనాన్న పిన్నెల్లి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2009లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి వరుసగా 4 సార్లు మాచర్ల ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తూనే ఉన్నారు. 2009లో జూలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో జూలకంటి బ్రహ్మారెడ్డి ఆర్థికంగా చితికిపోయారు. మాచర్ల నుంచి తన మకాంను గుంటూరుకు మార్చారు. జూలకంటి దుర్గాంబ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించారు జూలకంటి బ్రహ్మారెడ్డి. ఇందులో భాగంగానే ప్రత్యర్థులు పోలీస్ స్టేషన్ కు వెళ్లే సమయంలో ప్లాన్ చేసి 7గురిని హత్య చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. బ్రహ్మారెడ్డికి ఫ్యాక్షన్ భావాలు మొదటి నుంచి ఉన్నాయి. ఎప్పుడు చూసినా గొడవలు కొట్లాటలతో కాలం గడుపుతూ వస్తున్నారు. బ్రహ్మారెడ్డి నైజం తెలుసుకున్న టీడీపీ 7 హత్యల తర్వాత ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే మాచర్లలో వరుసగా 4 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలవటంతో ఈ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా సరే పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే వీలు దొరికినప్పుడల్లా ఆయన తన అనుకూల పచ్చ మీడియాతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై విషపు రాతలు రాయిస్తూ వచ్చారు. కాజా టోల్ ప్లాజా వద్ద అమరావతి ముసుగులో తెలుగుదేశం నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో పంచాయతీలతో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు అక్కడ విధ్వంసం సృష్టించడానికి విజయవాడ నుంచి బుద్దా వెంకన్నతో పాటు బోండా ఉమామహేశ్వరరావును మాచర్లకు పంపించారు. ఈ ఇద్దరు నేతలు మాచర్ల వెళ్తూ విధ్వంసం సృష్టించడానికి అల్లరి మూకలు, రౌడీ షీటర్లతో వెళ్లి మాచర్లలో హల్చల్ చేస్తుంటే స్థానికులు అడ్డుకున్నారు. దీంతో మాచర్ల నుంచి ఇద్దరు నేతలతో పాటు రౌడీ షీటర్లు, అల్లరి మూకలు పారిపోయి బెజవాడ చేరుకున్నారు. ఇలా తన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో మాచర్లలో ఈసారి ఎలాగైనా ఉనికి చాటుకోవాలని చంద్రబాబు గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ అయిన జూలకంటి బ్రహ్మారెడ్డిని పిలిపించుకున్నారు. బ్రహ్మారెడ్డిని మాచర్లలో పోటీ చేయాలని ఆదేశించారు. అయితే జూలకంటి బ్రహ్మారెడ్డి మాత్రం తన దగ్గర డబ్బులు లేవని, గత ఎన్నికల్లో మీకు సన్నిహితంగా ఉన్న నాయకులే తనకు వెన్నుపోటు పొడిచి ఆర్థికంగా దెబ్బతీశారని, తాను రాజకీయాలను వదిలేసి దూరంగా ఉన్నానని తేల్చి చెప్పారు. దీనికి చంద్రబాబు ఖర్చు విషయం పార్టీ చూసుకుంటుంది, నువ్వు మాచర్ల నుంచి పోటీ చేయాల్సిందేనని బ్రహ్మారెడ్డికి స్పష్టం చేశారట. అంతేగాక మాచర్లలో బ్రహ్మారెడ్డికి ఇల్లు కట్టిస్తానని, ఆయన ముఠాతో తిరగటానికి కార్లు ఇస్తానని, నీ గ్యాంగ్కు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ చెప్పి ఫ్యాక్షనిస్ట్ బ్రహ్మారెడ్డిని మాచర్ల పంపించారట చంద్రబాబు. జూలకంటి బ్రహ్మారెడ్డి ఎప్పుడైతే మాచర్లలో అడుగుపెట్టారో అప్పట్నుంచే ఈ నియోజకవర్గంలో విధ్వంసం మొదలైంది. 2004 నుంచి మాచర్లలో కొనసాగిన ప్రశాంత వాతావరణం మళ్లీ జూలకంటి బ్రహ్మారెడ్డి రాకతో ఒక్కసారిగా మాయమైంది. వరుసగా మర్డర్లు జరిగాయి. చంద్రబాబు శవరాజకీయాలు చేయటం మొదలుపెట్టారు. మాచర్లలో తాను అనుకున్న ప్రకారం బ్రహ్మారెడ్డి ద్వారా గొడవలు చేయించటం, హత్యలు చేయించటం కొనసాగించారు. ఇలా మాచర్లలో బ్రహ్మారెడ్డి అడుగుపెట్టినప్పటి నుంచి రాజకీయం రగులుతూనే ఉంది. ఎప్పటికప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులకు గొడవలకు వెళ్లొద్దు, మాచర్లలో ప్రశాంత వాతావరణం చెడగొట్టొద్దని చెబుతూ ఉన్నారు. కానీ బ్రహ్మారెడ్డి మాత్రం గొడవలు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయటం, రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. చివరికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై, ఆయన బావమర్దిపైన దాడి చేశారు. పోలింగ్ రోజున రామకృష్ణారెడ్డి కొడుకుపై కూడా దాడి చేసి గాయపరిచారు. అయినా రామకృష్ణారెడ్డి ఎక్కడా తొందరపడలేదు. సహనం, ఓర్పుతో ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 13వ తేదీ పోలింగ్ రోజున బ్రహ్మారెడ్డి తన ఫ్యాక్షనిజాన్ని బయటపెట్టారు. మాచర్ల నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పోలీసుల సాయంతో దాడులకు తెగబడ్డారు. పోలింగ్ బూత్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై దాడి చేశారు. గ్రామాల్లో కర్రలు, కత్తులతో హల్చల్ చేస్తూ విధ్వంసం సృష్టించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఊరి నుంచి వెళ్లగొట్టారు. పోలీసుల సాయంతో బ్రహ్మారెడ్డి బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడ్డారని, మాచర్లలో హింస చెలరేగాలని తన ఫ్యాక్షన్ నైజంతో బుస్సలు కొట్టారని జోరుగా చర్చ సాగుతోంది. మరి పోలింగ్ రోజున గొడవలు, అనంతరం సాగిన హింసాకాండపై విచారణకు ఏర్పాటైన సిట్ జూలకంటి బ్రహ్మారెడ్డిపై కొరడా జులిపిస్తుందో లేదో చూడాలి.